ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా ముచ్చుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా ముచ్చుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము. స్తుతి చేయుట నీకు ఎంత శోభస్కరం, స్తుతి చేయుట నీకు ఎంత శోభస్కరం. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన జాన్సన్కి వందనాలు. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు వాక్యము మరి నేను ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాను. చిన్నికి కొంచెం దగ్గు ఎక్కువగా వస్తుందండి. వాతావరణం బాగాలేదు కదా, దానివల్ల గొంతు నొప్పిగా కూడా ఉంది కొంచెం. అందుకనే నేను మరలా మీ ముందుకి వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నాను. మొదటిగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, నీ యొక్క నామ ఘనతకు తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇప్పటి వరకు ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, వాక్య పఠనము ద్వారా, ప్రభువ వాగ్దానము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆయన బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీ మాటలు తండ్రి నా నోటి నుండి విడుదలైనప్పుడు ప్రభువ వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం గలవారిగా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియమైన దైవ జనాంగమా, మరి ఈ దినము మనము వాక్య ధ్యానము లూకాసు వార్త 15వ అధ్యాయము. ఈరోజు మరి లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో కొన్ని అంశాలను మనము ధ్యానం చేసుకుందాము. మొదటి వచనముగా, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. చూడండి, యేసు ప్రభువుల వారు ఆయన సువార్త చేసేటప్పుడు అనేకమైనటువంటి జనాంగము ఎక్కడెక్కడ వారో వస్తూ ఉండేవారు. అలాగే సుంకర్లు వచ్చేవారు, పాపులు వచ్చి ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. ఆయన ఏం చెప్తారు అవి పాటించడానికి ఆయన దగ్గరికి తరలి వస్తూ ఉండటం మనం అనేక సువార్తల్లో గమనిస్తూ ఉంటాం.
అలాగే ఇక్కడ కూడా మరి 15వ అధ్యాయంలో కూడా మరి వస్తూ ఉండుట మనం చూస్తూ ఉన్నాము. అయితే వీరితో పాటుగా పరిసయ్యులు అలాగే శాస్త్రులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంతమంది రావడం చూసి వాళ్ళు ఏమంటారంటే, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. చూడండి, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు వస్తున్నారంటే, ఈయన చేసేటటువంటి పనులను తప్పు పట్టడానికి, ఆయన మీద సణుగు కొనడానికి వస్తున్నారు. అయితే సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి వస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు, పాపులుగా ఉన్నటువంటి వారు ఆయన బోధ వినడానికి వస్తూ ఉంటే, శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన వారు, తెలిసిన వారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన మీద సణుగుకోవడానికి వచ్చారనమాట. అంటే 2 వర్గాలుగా ఉండడం మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారు 2 వర్గాలుగా ఉండడం చూస్తూ ఉన్నాము. అయితే వీరిని ఉద్దేశిస్తూ దేవుడు అంటే యేసు ప్రభువుల వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. 3 ఉపమానములు ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. మొదటిగా 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చెప్పారు. అలాగే రెండవదిగా 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చెప్పారు. ఈరోజు మనము ధ్యానాంశము 3వ ఉపమానము 11వ వచనము నుంచి మరి అధ్యాయము చివరి వరకు. ఇది చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది. అలాగే నేటి దినాలలో సంఘానికి సాదృశ్యముగా కూడా ఈ ఉపమానము మనం నేర్చుకోవాల్సిన వారముగా ఉన్నాము. మనలోనే ఈ 2 కోవలకి చెందినటువంటి వారముగా ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనము గమనించుకున్నట్లయితే, బోధ వినుటకు మొదటిగా వచ్చి తర్వాత సణుగుకునే వారిగా మారిపోతామేమో. మనము మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన తరుణము ఈరోజు మనకి దేవుడు సూచిస్తూ ఉన్నారు. అయితే మొదటిగా మనము ఈ 3వ ఉపమానము నేర్చుకుందాము. ఇదందరికీ సుపరిచితమే. చాలా చిన్నప్పటి నుంచి కూడా నేర్పిస్తూ ఉంటారు కదండి. 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. తప్పిపోయిన కుమారుని కథగా ఇది మనం అనేక సార్లు నేర్చుకుంటూ ఉన్నటువంటి సందర్భము. అయినప్పటికీ దేవుడు ఈరోజు మరలా మనతో ఏ విషయాలు మాట్లాడుతున్నారు, ఇది ఎవరితోనో మరి కంపేర్ చేసుకోవడానికి కాదు, కానీ మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సందర్భం అన్నమాట. అయితే ఈ 12వ వచనంలో చూసినట్లయితే, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే, ఒక మనుష్యుడున్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. అయితే చిన్నవాడు వచ్చి తండ్రిని ఏమడుగుతున్నాడు, నా ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చేయి అని అడిగాడు అనమాట. అయితే మరి తండ్రి ఏమి ఇంకా మారు మాట్లాడకుండా అతనికి ఇచ్చేసాడనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే, పరలోకపు తండ్రి మన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే, ఈ సందర్భాన్ని అనుసరించి దేవాది దేవుడు కూడా మనుషులకి సమస్తాన్ని ఇస్తున్నాడు. మనుషుల ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు జీవించడానికి స్వేచ్ఛని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చిన్న కుమారుడికి కూడా ఈ తండ్రి ఏం చేశాడు, తను ఆస్తిని తనకి ఇచ్చేసాడు అనమాట. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, ఇక్కడ తెలిసే తనన్ని వెల్ ప్లాన్డ్గా ఉన్నాడనమాట. కొన్ని దినాలు అంటే ఆస్తిని పంచిపెట్టిన తర్వాత మరలా కొన్ని దినాలు తండ్రి దగ్గరే ఉండి అన్నీ చక్కబెట్టుకున్నాడు అనమాట. అంటే స్థిరాస్తులు ఏవైనా ఉంటే వాటిని నమ్ముకుని డబ్బు చేసుకోవడం, అలాగే ఇంకా ఏవైనా ఆలోచనలు కలిగి
కొన్ని దినాలు అక్కడే ఉన్నాడనమాట. ఉండి ఆ తర్వాత తెలిసే తను దూర దేశానికి ప్రయాణం అయిపోయాడు. తప్పిపోవట అంటే ఎలాగండి, మనం చూస్తాము తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేటటువంటి పిల్లలు సడన్ గా ఏదైనా గుంపులో వారి చెయ్యొదిలేసిన ఆ జన సమూహానికి భయపడిపోయే పిల్లలు అటో ఇటో చెదిరిపోతారు. అది తప్పిపోవట. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కుమారుడు అన్ని వెల్ ప్లాన్డ్ గానే మాట్లాడాడు తండ్రితోటి, ఆస్తిని పంచమన్నాడు, కొన్ని దినాలున్నాడు, అన్నీ కుదుర్చుకున్నాక అప్పుడు ప్రయాణమై బయలుదేరాడు. అంటే ఒక ఆలోచనతోనే తను బయటికి వెళ్ళటం మనం చూస్తున్నాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే తండ్రి గృహాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత తను చూడండి, మార్గం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. తండ్రి దగ్గర ఉన్నంత వరకు బాగున్నాడు, చాలా ఆస్తి ఉంది. అయితే వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఆ డబ్బంతా కూడా ఆ అబ్బాయి ఏం చేశాడు? రెండవ కుమారుడు, చిన్న కుమారుడు వ్యాపారమే చేశాడు. దేవుడు కూడా వ్యాపారమే చేయమని చెప్తూ ఉంటాడు కదండి, వ్యాపారము గురించి, తలాంతుల గురించి కదండి. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు? దుర్వ్యాపారము చేశాడు. కాబట్టి ఆ డబ్బంతా కూడా పాడు చేసుకున్నాడు అనమాట. అదంతయు ఖర్చు చేసిన తరువాత చూడండి, వ్యాపారాలు, అనేక వ్యాపారాలు చేసుంటాడు. అవన్నీ కూడా చెడ్డ వ్యాపారాలు. సమాజంలో కూడా మనం చూసినట్లయితే మంచి వ్యాపారాలు ఉంటాయి, చెడు వ్యాపారాలు ఉంటాయి. మనం ఏ రీతిగా మనం ఉండాలో కూడా మనం గమనించుకోవలసినటువంటి బాధ్యత దేవుని పిల్లలుగా మనకి ఉన్నదండి. అలాగే ఆ డబ్బంతా కూడా ఖర్చు చేసేసాడు. ఆ తరువాత తను వెళ్ళినటువంటి దేశంలో గొప్ప కరువు వచ్చిందండి. చూడండి, ఎప్పుడైతే మన జీవితాలలో కూడా మనం గమనించినట్లయితే, మనం ఈ లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తున్నామో ఏంటో అర్థము కాని రీతిలో మనం ఉంటాం. అదే సమయంలో మన జీవితాల్లో ఇంకా కరువు కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఆ దేశం అంతా కూడా కరువు వచ్చిందండి. కరువు రాగానే తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా అయిపోయింది కదా, కాబట్టి తను ఏం అవుతున్నాడు? ఇబ్బంది పడసాగాడు. అంటే అప్పుడు ప్రారంభం అయిందనమాట. ఇబ్బంది మొదలవుతుంది. డబ్బున్నంతసేపు కూడా ఆ వ్యాపారం అని, ఈ వ్యాపారం అని, అన్నిట్లో దుర్వ్యాపారాలే చేసి పాడు చేసేసుకున్నాక కరువు వచ్చింది. అంటే తిన దగ్గర డబ్బు పోయింది, అలాగే అక్కడ దేశంలో కరువు వచ్చింది. అంటే తిన జేబులో లేవు, ఆ ప్రాంతంలో కూడా డబ్బు రాబట్టుకునేటటువంటి మార్గాలు కూడా ముగిసిపోయినాయి అన్నమాట. ఎప్పుడైతే ఒంటరి వాడైపోయాడో అప్పుడు తనకి ఇబ్బంది కలగడం మొదలైందనమాట. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అక్కడికి వెళ్ళి ఒక అతని దగ్గరికి వెళ్ళాడనమాట, ఏదైనా పని ఇప్పిస్తారేమో అని. అతను ఏం చేశాడు? అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. సరే అని చెప్పేసి పందులను మేపడానికి వెళ్ళాడు. పందులు అంటే మరి యూదులకు అసహ్యకరమైనటువంటి, హేయమైనటువంటి జంతువు. అయినప్పటికీ మరి ఈ బాధపడుతూ ఉండొచ్చు. అప్పటి నుంచే తన పరిస్థితిని తలుచుకుంటూ తను బాధపడుతూ, ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది అని తనలో తను మదన పడుతూ ఉండుండొచ్చు. కానీ చేసేది లేక ఏం చేశాడు? ఆ పందుల దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు. అయితే 16వ వచనంలో మనం చూసినట్లయితే, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. చూడండి, అంటే ఎన్నో రోజులుగా తనకి ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. అయితే ఆ పొట్టైనా తినడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే అంత ఆకలితో ఉన్నాడు, అంత అంటే కరువులో ఉన్నాడనమాట. అయితే ఆ పొట్టు కూడా ఎవ్వరు కూడా తిననివ్వట్లేదన్నమాట. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితితో చూడండి. అన్నీ ఉన్నాయి, తండ్రి దగ్గర చక్కటి సౌఖ్యముతో ఉన్నాడు. కానీ దురాశతోటి తను ఏం చేశాడు? తన ఆస్తిని పంచిపెట్టేయమన్నాడు, వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. మరలా అదంతా ఖర్చు అయిపోయింది. అక్కడే కరువు వచ్చింది, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు తనలో తాను రియలైజ్ అవ్వడం మొదలు పెట్టాడు అనమాట. ఏంటంటే 17వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, చూడండి, ఇంత
అంత దిగజారిపోయినప్పుడు బుద్ధి వచ్చిందనమాట. అప్పుడు ఏమనుకుంటున్నాడు తను, ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు మళ్ళీ తండ్రి గుర్తొచ్చాడు. అన్ని సౌఖ్యముగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు తండ్రిని విడిచిపెట్టినటువంటి ఆ కుమారుడు అన్నీ కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని ఏమనుకుంటున్నాడు 17వ వచనంలో, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. చూడండి, ఎవరికి సమృద్ధిగా ఉందట? పని చేసేటటువంటి వాళ్ళకే సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంకా ఇతను కొడుకుకి మొత్తం అథారిటీ అంతా తనకే ఉంటుంది కదండి. ఏదంటే అది వినియోగించుకునేటటువంటి సౌఖ్యాన్ని తను విడిచిపెట్టేశాడు. ఎవరు గుర్తొస్తున్నారు ఇప్పుడు? కూలి వాళ్ళు గుర్తొస్తున్నారు. అయ్యో, వాళ్ళకే కడుపు నిండా అన్నం తింటూ ఉన్నారు, నేను చూస్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఎవరిని అని తనకి తాను ప్రశ్న చేసుకుంటూ ఉన్నప్పుడు తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎంత దీనస్థితి కదండి, ఆకలితో చచ్చిపోతున్నాను అని బాధపడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపమానము ప్రతి వ్యక్తి తనకి తానుగానే తెలుసుకోవాలండి. ఈ ఉపమానము కేవలం ఒక కథలాగా కాకుండా మన జీవితానికి అన్వయించుకోవాలి. మనము కూడా మారు మనసు పొందక ముందు ఈ లోకంలో ఉన్నప్పుడు సర్వము నాదే అని అనుకుంటూ ఉన్నప్పుడు మనం ఎందులోనో ఆరోగ్య రీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ, బంధువర్గాలలో మన పేరు ప్రతిష్టలు కానీ కోల్పోయేటటువంటి పరిస్థితి మనకి కలుగుతుంది జీవితంలో. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము, అన్యులుగా ఉన్నాము, విగ్రహారాధికులుగా ఉన్న సమయంలో ఇలాగా ఏదో ఒక స్థితి కల్పించబడి మనము ఒంటరి వారం అయిపోతాం అనమాట. అప్పుడు మనకి ఇంకెవ్వరూ లేరు. అయ్యో, నా పరిస్థితి ఏంటి అని పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు మనం ఎవరిని చూస్తున్నామండి? పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఆయన కార్యము చేస్తాడు వారి జీవితంలో. దేవుని దగ్గరికి రమ్మన్నట్టుగా, దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా వారి హృదయము తప్పించిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఈ చిన్న కుమారుడికి బుద్ధి కలుగుట, తండ్రి జ్ఞాపకము రావుట మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇతను ఏమనుకుంటున్నాడంటే, మరి 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి అంటే తిన ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కానీ ఆలోచించుకుంటున్నాడు అనమాట. నేను ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి అని ప్రాక్టీస్ అవుతున్నాడు. ఏమంటాడట అక్కడికి వెళ్ళి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అప్పుడు తండ్రిని ఏమంటాడట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అంటున్నాడు. పరలోక తండ్రికి నేను విరోధముగా ఉన్నాను, అలాగే నీకు కూడా నేను విరోధముగా పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. తనకి తానుగా ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. కుమారుడని అనిపించుకోవడానికి తనకి యోగ్యత లేదు అని ఎంచుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను నీ కుమారుడిని అనిపించుకోడు అంటే మొహం చెల్లట్లేదు అనమాట. పాపంలో పడిపోయాడు, అన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు. తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడుగా రాలేడు కదండి, అంత నీచమైనటువంటి పని చేశాడు. ఏంటి? తండ్రిని బాధ పెట్టాడు. తండ్రి అయితే కుమారుడికి స్వేచ్ఛనిచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛని తను దుర్వినియోగపరుచుకుని లోకములో పడిపోయి అంతా కూడా కోల్పోయిన తర్వాత మరలా తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజుల్లో కూడా లోకంలో పడిపోయినటువంటి అనేక యవ్వనస్తులు కానీ, కుటుంబాల వారు కానీ అన్ని కోల్పోయినప్పుడు వారు ఏం చేస్తారంటే, వారిని వారు అంతము చేసుకోవడానికి కూడా వెనుకాడకుండా దురాత్మకి వారి ఆత్మలని అప్పగించడానికి ఆత్మహత్యలు చేసుకునుట మనం గమనిస్తున్నాము. అయితే ఇక్కడ కుమారుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని ఎప్పుడైనా కోల్పోయినప్పుడు కానీ, ఏదైనా మనకి ఇంకా ఇది
నా వల్ల కాదు అనేటటువంటి పరిస్థితిలోకి మనం దిగజారిపోయినప్పుడు మనల్ని మనము అంతము చేసుకోవడం కానీ, మనల్ని మనము ఏదైనా స్పాయిల్ చేసుకోవడం అలాంటివి చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడికి రావాలంటే తండ్రి పాదముల దగ్గరికి రావాలి. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వస్తామో, అంటే కుటుంబం దగ్గరికి వస్తామో, అలాగే పరలోక తండ్రి దగ్గరికి వస్తామో, మనల్ని ఆయన ఎంతో మన పాపములన్నీ కూడా, మరి 103వ కీర్తనలో చూసినట్లయితే ఒకసారి చూద్దాము. 103వ కీర్తన 12వ వచనంలో ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 103వ కీర్తన 12వ వచనము, పడమటికి తూర్పు ఎంత దూరమో పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అవునండి, పడమటికి తూర్పు ఎంత దూరము, అంత దూరము మన అతిక్రమములు ఆయన దూరపరిచాడు. అంటే అవన్నీ అసలు జ్ఞాపకం చేసుకోడు అనమాట. అలాగే 51వ అధ్యాయము కీర్తన 4వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 54వ కీర్తన 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనము మనం చూస్తూ ఉన్నాము. అయితే తిను ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నాడంటే, నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. మనం ఎవరమైనా కూడా మనము వేరొకరికి హాని చేయము, మనల్ని మనమే పాడు చేసుకుంటాం. అయితే అది ఎవరికి మనం దూరం అయిపోతున్నట్లుగా ఉంది, ఎవరి ఎదుట విరోధముగా మనము పాపం చేస్తున్నామంటే పరలోక తండ్రి ఎదుట మనము పాపము చేసే వారముగా ఉన్నాము. తనకి తానుగా అనుకుంటున్నాడు అనమాట, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని పశ్చాత్తాప పడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క కృప అతనికి తోడుగా వస్తూ ఉండటం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా తనలో తాను పశ్చాత్తాప పడుతూ మదన పడుతూ తర్వాత ఇంటికి వస్తాడనమాట. తండ్రి వద్దకు వచ్చాను. 20వ వచనంలో చూసినట్లయితే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కలవరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అండి. ఇంకా ఈ కుమారుడు అక్కడ పశ్చాత్తాప పడుతూ వస్తూ ఉన్నాడు. అయితే తండ్రి ఎక్కడున్నాడటండి, వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వానిని చూచాడు. అంటే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆస్తి పంచాడు, వెళ్ళిపోయాడు, ఇంకా వచ్చేస్తాడు. అంటే తండ్రికి సమస్తము తెలుసు కదండి. అలాగే పరలోక తండ్రి కూడా ఈ భూమి మీదకి మనల్ని పంపించినప్పుడు, మనం ఈ లోకములో పడిపోయినప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు, నా దగ్గరికి నా పిల్లలు వస్తారు అని. ఆయన మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ప్రకటన 3వ అధ్యాయంలో 20వ వచనము ఆయన చెప్తున్నారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎప్పుడైతే దేవుని కొరకు ఆశపడి పరలోక తండ్రి కొరకు ఆశపడి మనం ఉంటామో, ఆయన ఎదురు చూస్తూ మన హృదయం అనేటటువంటి తలుపు దగ్గర నిలబడి ఉంటారు. ఇక్కడ ఈ తండ్రి కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచేసాడు. అంటే వస్తున్నాడు నా కుమారుడు అని కనికరపడి, అంటే జాలి కలిగిందనమాట. అలాగే దేవునికి కూడా మనం ఈ లోకంలో పడిపోయినప్పుడు, ఈ లోకంలో మనం ఓటమిని అనుభవించేటప్పుడు మన
పశ్చాత్తాప పడుతూ ఉన్నామనుకోండి, ఆయనకి కనికరం వస్తుందన్నమాట. అప్పుడు తండ్రే పరిగెత్తి పరిగెత్తి వచ్చి ఆ కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనుట మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఎంత ప్రేమ తండ్రికి కదండి. అలాగే నీ పట్ల నా పట్ల కూడా పరలోకపు తండ్రికి అంతే ప్రేమ ఉంది. మనం దేనికి కూడా భయపడకూడదండి. ఒకవేళ తప్పు చేసినప్పుడు తెలియక కొన్ని సందర్భాల్లో చేసేస్తాం. అయితే మనం తప్పు చేశామని తండ్రికి దూరంగా వెళ్ళిపోయి మనల్ని మనం ఏదైనా నాశనం చేసుకోకుండా ఉండాలి. అలాగే తండ్రి దగ్గరికి మాత్రమే రావాలి. తెలిసి తెలియక చిన్న తప్పులు పెద్ద తప్పులు ప్రతి ఒక్కరము చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉపమానము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే, మనం ఒకవేళ తప్పు చేసినప్పుడు మనం భయపడకుండా, తొట్టిల్లిపోకుండా, నాశనానికి గురి చేసేటటువంటి అపవిత్ర ఆత్మకి మన ఆత్మని అప్పగించకుండా దేవుని దగ్గరికి మాత్రమే రావాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో ఆయన మన తప్పిదములన్నీ, మన పాపములన్నీ కూడా ఆయన తుడిచివేస్తాడు. ఆయన మనల్ని అక్కున చేర్చుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో చెప్తున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. మళ్ళీ ఇందాక మనసులో అనుకున్నాడు కదండి, ఇప్పుడు డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. మనం కూడా మొదట మనసులో అనుకుంటాము, పశ్చాత్తాప పడతాము, దేవుని దగ్గరికి వచ్చి చెప్పాలి, సమాజంలో సంఘములో మన సాక్ష్యము చెప్పాలన్నమాట. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. చూడండి, ఇంకా నీ కుమారుడను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ మాటలు ఏమి కూడా తండ్రి పట్టించుకోవట్లేదు. ఏమంటున్నాడు 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఏమంటున్నాడు? తను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ మాటకి ఆయన మళ్ళీ వాదించట్లేదు, సరేనాయనా అని బుజ్జగించట్లేదు. డైరెక్ట్గా ఆయన ఏం చెప్తూ ఉన్నారు, దాసులకి చెప్తున్నారు, ప్రశస్త వస్త్రాన్ని తెమ్మంటున్నారు, అలాగే చేతికి ఉంగరాన్ని పెట్టమంటున్నారు, పాదాలకి చెప్పులు తొడిగించమంటున్నారు. అంటే మళ్ళీ పూర్తి రైట్స్, ఆ గృహంలో తనకి కావలసినటువంటి రైట్స్ అన్నీ కూడా ఆ బిడ్డకి ఇవ్వడానికి తండ్రి సిద్ధపడి ఉన్నారనమాట. అంటే ఎత్తిన హృదయములను పరిశోధించేటటువంటి తండ్రి కూడా మనల్ని మళ్ళీ ప్రశ్నించడండి, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఈ తప్పు తెలిసే కదా చేసావు అని మనల్ని దండించడు. ఎప్పుడైతే మనం ఆయన పాదాల చెంతకి వస్తామో ఆయన మనల్ని ప్రశస్తమైనటువంటి వస్త్రముతో ఆయన కప్పుతాడు. అలాగే వాక్యం అనేటటువంటి ప్రశస్త వస్త్రాన్ని మనకి కప్పి మన చేతికి ఉంగరం పెడతారు. ఉంగరము పెట్టుట అంటే మనల్ని ఆయన మరి సంఘానికి సాదృశ్యముగా కూడా మనం ఈ ఉపమానాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఆయన వరుడు మనల్ని సంఘము అంటే వధువుగా ఆయన మనకి ఉంగరాన్ని పెట్టుట అనే ఉపమానము కూడా మనం తీసుకోవచ్చండి ఇక్కడ. అయితే సంతోషము, విందు జరుగుతూ ఉన్నది కదండి. అయితే నేటి దినములలో మనం సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సంఘములో కూడా ఇలాగే అనేక మంది దేవుని నుండి తొలగిపోయి వారు ఏదో తప్పు చేసి పాపము చేసి లోకాశల్లో పడిపోయి విగ్రహారాధికులు అయిపోయి తిరిగి వారు మారు మనసు పొందుకుని సంఘానికి వస్తారు, ఈ చిన్న కుమారుడి లాగా. అయితే ఎప్పుడూ కూడా సంఘములో ఉండేటటువంటి వారి సంగతి కూడా మనం ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ 24వ వచనం నుంచి మనము పెద్ద కుమారుని యొక్క కథని మనం ఉపమానాన్ని నేర్చుకుంటాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను, అంతటా వారు సంతోషపడసాగిరి కదండి. చిన్న కుమారుడు వచ్చారు, సంతోషంగా ఉన్నారు. అయితే అదే సమయంలో అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. ఇక్కడ లేడు, తన వ్యాపారం మీద పొలములో ఉన్నాడు. వాడు
పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా, పొలంలో పని అయిపోయింది, ఇంటి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడు. వాద్యములను నాట్యమును జరుగుట విని. అక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ చిన్న కుమారుడు వచ్చాడని చక్కగా వాయిద్యాలు నాట్యాలు పెట్టి తండ్రి సంతోషిస్తూ ఉన్నారు. అలాగే పరలోకంలో కూడా ఒక పాపి తప్పిపోయి వచ్చినప్పుడు దేవదూతలు వారు దేవుణ్ణి ఎదుట నాట్యము చేయుట, పరలోకములో సంతోషము ఉండుట మనకి తెలుసు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు పెద్ద కుమారుడు. అయితే దాసులలో ఒకరిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నాడు అనమాట. ఒక దాసుని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా, ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఆ దాసుడు ఏం చెప్తున్నాడు? 27వ వచనంలో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి? నీ తమ్ముడు తప్పిపోయి వెళ్ళిపోయాడు కదా, ఆ తమ్ముడు మరలా తిరిగి వచ్చాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వి దూడను వధించిన నేను. ఏం చెప్పాడు? విషయం అంతా కూడా చెప్పాడు. ఎలా వచ్చాడట ఆ కుమారుడు? సురక్షితముగా వచ్చాడు. అంటే తను అన్ని నాశనం అయిపోయినాయి కానీ సురక్షితంగా వచ్చాడని చెప్తున్నారు. అంటే తన ఆత్మ దేవునితో ఉంది, తన శరీరాన్ని సజీవముగా ఆయన తండ్రి సమక్షంలోకి తీసుకొచ్చేసాడు. అంటే హృదయములను పరిశీలించేటటువంటి దేవుడు. తన హృదయంలో ఎలాంటి మాలిన్యము లేదు, తన ఆత్మని కాపాడుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి తను సురక్షితముగా వచ్చాడని ఇక్కడ దాసుని ద్వారా అన్నయ్య తెలుసుకున్నాడు అనమాట. అందుకే క్రొవ్విన దూడను వధించాడు అని చెప్తూ ఉన్నారు. అయితే పెద్ద కుమారునికి కోపం వచ్చింది. కోపం వచ్చి లోపలికి వెళ్ళట్లేదు, బయటే ఉండిపోయాడు. అయితే తండ్రి మళ్ళీ గమనించి తండ్రి వెలుపలికి వచ్చి, అంటే బయటకు వచ్చి లోపలికి రమ్మని పిలిచాడనమాట. అందుకు అతడు మళ్ళీ తండ్రితోటి వాదిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచూనే నీ ఆజ్ఞలను నేనెన్నడను మీరలేదే. ఇక్కడ మనం గమనించినట్లయితే పెద్ద కుమారుడుగా సంఘములో కొంతమంది ఉంటారు, చిన్న కుమారుడుగా సంఘములో కొంతమంది ఉంటారు. చిన్న వీళ్ళు ఎల్లప్పుడూ దేవుని సేవిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, దైవ కార్యములన్నీ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ప్రేమించేటటువంటి వారు ఇద్దరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరినీ సమానంగానే తండ్రి ప్రేమిస్తున్నప్పుడు కానీ వీళ్ళల్లో ఏమి ఆలోచన వచ్చింది? అదిగో తప్పిపోయి వచ్చి అన్ని ఆస్తిని కూడా తీసుకెళ్ళిపోయాడు, నాశనం చేశాడు, తర్వాత వచ్చాడు, అతన్ని నువ్వు ఎక్కువగా మిక్కిలిగా ప్రేమిస్తున్నావు అని వీళ్ళు అసూయ పడతారనమాట సంఘంలో. అయితే ప్రియమైన సంఘమా, మనం ఎవరైతే దేవునిలో సంఘానికి వస్తారో ఈ రెండు గుంపులని మనము చూస్తాం. కొంతమంది నిత్యము దేవుని సేవ చేసి ఈరోజు రేపు రక్షణలోకి కొత్త వాళ్ళు వస్తారు కదా, ఆ కొత్త వాళ్ళని చూసి అసూయ చెందుతూ ఉంటారు. వారు పాపులు కదా, వాళ్ళని ఎందుకు సంఘంలోకి రానివ్వడం అని దైవ సేవకుల మీదే తిరగబడినటువంటి సందర్భాలు మనం నేటి దినాలలో అనేకము చూస్తూ ఉన్నాము. దైవ సేవకులు అందరినీ ఆహ్వానిస్తారు. మొదటిగా ఉన్నటువంటి పెద్దలని, మొదటిగా వస్తున్నటువంటి విశ్వాసుల్ని, అలాగే నూతనముగా తప్పిపోయి కొత్తగా వస్తున్నటువంటి విశ్వాసులని అదే స్థితిలో ఒక రకంగానే చూస్తారు. కానీ అసూయ ఎవరికి వస్తుందంటే మొదటి నుంచి ఉన్నటువంటి వారికి అసూయ రావడము ఈ పెద్ద కుమారుడి ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము. అయితే సంఘములో ఇలాంటి తారతమ్యాలు ఉండి చెదిరిపోయినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చూడండి, 31వ వచనంలో చూద్దాము. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను.
తప్పిపోయినటువంటి కుమారుడు అంటే రక్షణలో కొత్తగా వస్తున్నటువంటి బిడ్డల గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. అలాగే సంఘంలో కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా మనం ఎదుటివారిని చూసి కంపేర్ చేసుకుంటామేమో, వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా వచ్చారు కానీ వాళ్ళంతా ఉన్నతంగా అన్ని విషయాల్లో కూడా ముందు వెళ్ళిపోతున్నారు, పాటలు పాడతారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మాకు అవకాశం ఇవ్వరు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే వారిని దేవుడు హక్కును చేర్చుకుంటున్నాడు. మనం దేవునితోనే ఉన్నాం. మనం కూడా చిన్న కుమారుడిని చూసి సంతోషించాలి, అంతేగాని వారితోటి మనం కంపేర్ చేసుకోకూడదు. మన రక్షణ ఎప్పుడో కలిగింది కదండి. అంటే మనం సీనియర్స్ అనమాట, చాలా పెద్దవాళ్ళం, అంటే దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారము. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు అసూయ చెందుతాం. ఇలాంటి అసూయ కానీ ఎదుటివారి పట్ల చిన్న చూపు కానీ మనలో రానిచ్చుకోకూడదు అనమాట. ఎప్పుడైతే ఇట్టి రీతిగా మనం ఉంటామో దేవుని సన్నిధిలో మనం ఉన్నవారము. కొత్త వారిని చూసి కొత్తవారు పాపంలో, వాళ్ళ స్థితి మనకు తెలుస్తుంది, పాపంలో ఉంటున్నారు, వీళ్ళు ఇప్పుడిప్పుడే సంఘానికి వస్తున్నారు, అయితే పాస్టర్ గారు కానీ దైవ సేవకుడు కానీ వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వారికి అన్నిటిలో మొదటి స్థానం కల్పిస్తున్నారు అని అసూయ చెందే పరిస్థితులు మనకి రానిచ్చుకోకూడదు అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉండగలుగుతామో మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనము అభివృద్ధి పరుచుకుంటూ దేవునిలో ఇంకా ఎక్కువగా మనము మరి స్తుతించి ఆరాధించగలుగుతాము. మనలో ఎప్పుడైనా ఈ కల్మషము కానీ తేడాలు కానీ వచ్చినప్పుడు మనము కూడా దేవుని పట్ల సణుగుకునే వారముగా అవుతాం. అయితే మనము గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఉన్నాము కాబట్టి దేవునిలో మనం ఇంకా 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 ఆనందిస్తూనే ఉండాలి. ఇక్కడ పెద్ద కుమారుడు సణుగు కొన్నట్టు, నేను రానన్నట్టు దేవుని మీద మనము విరోధముగా మన ఆలోచనల్ని రేకెత్తికించుకోకూడదు. కాబట్టి ఇలా తప్పిపోయినటువంటి బిడ్డలు సమాజంలో ఎంతో మంది ఉంటూ సంఘానికి వచ్చినటువంటి వారిని మనము కూడా మిక్కిలి ప్రేమించగలిగి వారిని ఇంకా దేవునిలో ఎదిగేటట్టు మనం బలపరచాలి తప్ప పెద్ద కుమారుడు సణుగుకున్నట్టు దేవుని పట్ల మనము సణుగుకోకూడదు. ఈ కొద్ది విషయాలు మనము మరలా ధ్యానించుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇంకా విశితంగా మనతోటి విశదీకరించి మాట్లాడతాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఒకవేళ ఎప్పుడైనా ఇలాగా ఎవరినైనా చూసి అసూయ చెందుతున్నామా, అయితే అసూయ పడకూడదండి. మనం ఆల్రెడీ దేవునితో ఉన్నాము కాబట్టి ఎంతో ధన్యులము మనము. ఇలా తప్పిపోయి వచ్చినటువంటి వారిని తండ్రితో పాటుగా మనము కూడా ఆదరించి కుటుంబములో కలుపుకుని దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. సంఘములో అందరము ఏకాత్మతో ఆయన్ని మహిమపరిచే వారముగా ఉండాలి. కాబట్టి తండ్రి ఇక్కడ చిన్న కుమారుణ్ణి గద్దించలేదు, నువ్వు ఈ పాపం చేసావు, ఇవి చేసావు, అవి చేసావు, ఏమీ అనలేదు. ఎప్పుడైతే తను అంటే రియలైజ్ అయ్యాడో వెంటనే దాసులతో ఒక సభని, విందుని ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ చూడండి, పెద్ద కుమారుడు 29వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అంటే తమ్ముడు మీద ఇంకా నేరారోపణ చేస్తూనే ఉన్నాడు. తండ్రి క్షమించాడు కానీ ఈ పెద్ద కుమారుడు క్షమించలేకపోతున్నాడు. తను చేసినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము తండ్రి ఒక పాపిని రక్షించినప్పుడు, క్షమించినప్పుడు వారి పాపములను మనము వేలెత్తి చూపించకూడదు. వారి పాపములు క్షమించబడి దేవుని సంఘానికి వచ్చుట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. కాబట్టి వాడు అలాంటోడండి, వీడు ఇలాంటోడండి, ఆమె ఇలాంటిదండి అని మనము ఏ మనిషి గురించి కూడా మనం వేలెత్తి చూపించకూడదు. వాళ్ళ పాపములను జ్ఞాపకం చేయకూడదు. ఎందుకంటే తండ్రే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవట్లేదు. తూర్పు నుండి పడమటికి ఎంత
దూరమో అంత దూరము నీ పాపాలని నేను పారవేశాను, వదిలివేశాను అని చెప్పినప్పుడు కుమారుడిగా అలాగా చెప్పొచ్చా అండి? చెప్పకూడదు. కాబట్టి ఒకవేళ మనం ఎవరినైనా ఏదైనా ఈసడింపుగా కానీ ఎగతాళిగా కానీ వాళ్ళ గత జీవితాన్ని మనం ఎక్కిరించినప్పుడు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వద్దు, అలాంటివి చేయకూడదు అని మన మనసుకి, మన జీవితంలో జరిగేటటువంటి సందర్భాలని బట్టి ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే వాక్యము ద్వారా మన జీవితాన్ని మనం కట్టుకుని దేవునిలో మనము ఇంకా ఇంకా ఎదుగునట్లు వాక్యము అనేటటువంటి రెండంచుల ఖడ్గాన్ని మనం చేత ధరించి మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా తప్పిపోయిన కుమారుల వంటి వారమే. అయితే ఏ విధముగా చిన్నవాడు తప్పిపోయాడో మనము కూడా లోకములో కలిసిపోయిన వారమే. తండ్రి ఉన్నాడని, క్షమించే తండ్రి ఉన్నాడని మర్చిపోయాం. ఎప్పుడైతే తండ్రిని మరిచి విడిచి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడో తానున్న స్థితిలోనే ఆ పాపంలోనే ఆ మలిన వస్త్రములలోనే హక్కున చేర్చుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి, తర్వాత ప్రశస్త వస్త్రములు తొడిగించిన తండ్రి, చేతికి ఉంగరం పెట్టిన తండ్రి, వేలికి ఉంగరం పెట్టిన తండ్రి, చెప్పులు తొడిగించిన తండ్రి. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆ రాత్రి విందు ముగిసిన తర్వాత మరొక ఉదయం వస్తుంది. దినములు దొర్లిపోతుంటాయి. అయితే మనం ఏ స్థితిలో ఉన్నామో గమనించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఉదయం అవగానే ఎక్కడో పెంట మీద ఉన్న మలిన వస్త్రములు, ఆ పాపమును మరల వెతుక్కుంటాం, మరల వాటిని తొడుక్కుంటాం, మరల ఉంగరం పోగొట్టుకుంటాం, మరల బోడికాళ్ళతో పెంట మీద నిలబడి తండ్రి నీకే విరోధముగా పాపం చేసి ఉన్నామంటున్నాను. అది గత రాత్రే జరిగిపోయింది. పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అనగా రెండు పదములు ఉంటాయి. తర్వాత తాపము, పశ్చాత్తాపము, మనసునందు వీరి నలిగిన మనసు కలిగి తాపము పొంది తర్వాత పశ్చాత్తాపము పడి. గత రాత్రే జరిగిపోయింది. తండ్రి పూర్తిగా క్షమించి వేశాడు. అయితే మరుసటి రోజు తెల్లవారి ఆ పాపపు వస్త్రములు, పెంట మీద పడి ఉన్న వస్త్రములు ధరించి తెల్లవారుగానే తండ్రి చూస్తుంటాడు. తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. అరే, ఏమైంది వీడికి? సరే
నా కుమారుడా లోపలికి రా అని లోపలికి చేర్చుకుంటాడు. మరలా దినములు దొర్లుతుంటాయి కదా, మరలా ఆ పని చేస్తున్నాడు. మాటి మాటికి ఆ పని చేస్తున్నాడు. మనమందరము మాటి మాటికి అలవాటుగా పాపములు చేస్తూనే ఉంటాము ప్రియులారా. మాట యందు గాని, తలంపు యందు గాని, క్రియల చేత గాని పాపంలో పడిపోతూనే ఉంటాం. చేయకూడని తప్పులన్నీ చేస్తూనే ఉంటాం. అయితే ఒకసారి ఉంగరము తొడిగించబడిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి సమాధాన సువార్త వలన ఆయన చెప్పుల జోడు తొడుక్కున్న తర్వాత ఇక ఆ పని చేయకూడదండి. మరలా అపరాధ భావము కలిగి ఉండకూడదండి. అధికారము కలిగి, ఉంగరము అధికారమునకు గుర్తు, ఉంగరము అధికారమునకు ప్రశస్త వస్త్రములు, రాజవస్త్రములు ధరించుకొని, పెళ్లి వస్త్రములు ధరించుకొని పని చేయవలసి ఉన్నాం. సువార్త పని చేయవలసి ఉన్నాం. సమాధాన సువార్త వలన ఆయన చెప్పులు తొడుక్కున్నాం. ఎఫెసీ 6:15 ఇక వెనక్కి తిరుగు చూడకూడదండి. ప్రియులారా, చక్కని ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, హెచ్చరించి ఉన్నాడు. ఏం చేస్తున్నారు? మనము మాటి మాటికి పడిపోతున్నాం. అలవాటుగా పాపపు అడుగుజాడల్లోకి వెళ్ళిపోతున్నాం. అట్టి విధముగా కాకుండా దేవుని ఇంటిలో ఎంతో సంతోషము, పరలోకంలో విందు. మనం వచ్చినప్పుడు పరలోకంలో విందు జరుగుతుంది. దేవదూతలందరూ సంతోషిస్తారు. అటువంటి ఈ భాగ్యము కోల్పోయిన వారికి అందరికీ ఈ రాజ్య సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఏ పనిలో ఉన్నా సువార్త పని అప్పగించబడింది. సువార్త సాక్ష్యము ద్వారా, పర్సనల్ అనుభవ సాక్ష్యము ద్వారా నేనే విధముగా తప్పిపోయి వచ్చానో, అయితే నా తండ్రి జాలిపడ్డాడు, పాపములన్నీ క్షమించి వేశాడు, ఒక్క పాపమును గుర్తు చేయలేదు. అయితే లోకములో సరిహద్దులు విశాలపరుస్తాడు. దేవుని రాజ్యము లోకమందంతటా విస్తరించాలి, వ్యాపించాలి. మన సాక్ష్యము ద్వారానే మనం ఏ విధంగా క్షమించబడ్డామో, మనం ఏ విధంగా క్షమార్హులమయ్యామో, మనలను క్షమించిన దేవుడు అందరిని క్షమిస్తాడు, అందరినీ హక్కును చేర్చుకుంటాడు, అందరినీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. ఆ గొప్ప పరలోకపు తండ్రి మనసు ఎరిగి, హృదయము ఎరిగి, హృదయానుసారులమై అవుతాం. దావీదు వలె ఇతడు నా హృదయానుసారుడు. తండ్రి ఉద్దేశము ఎరగాలి. హృదయంలో తండ్రి ఏ విధంగా అనుకుంటున్నాడో ఆ ఉద్దేశమును ఎరగాలి. దావీదు వంటి వారలము కావాలి, హృదయానుసారులము కావాలి. అప్పుడే దేవుని సంఘము, రాజ్యము విస్తరించబడుతుంది, వ్యాపించబడుతుంది. అలవాటుగా మనము దినదినము కుమిలిపోకూడదండి. మనము కూడా పరలోకంలో ఎంతో సంతోషం ఉన్నది. మనము కూడా అట్టి సంతోషమును అనుభవించే వారముగా ఉందాం. మనము కూడా దేవదూతల నాట్యమాడే ఆనందములో పాలు పంపులు పొందుకుందాం. దేవుడి ఇట్టి మాటల చేత దీవించుగాక. జాన్సన్ గారు ప్రార్థన చేస్తారా? జాన్సన్ గారు. పరిశుద్ధురాన్న యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నాయనా నీకు వందనాలు. ఇదిగోనైనా పలికిన మాటలు బట్టి నాయనా నీకు వందనాలయ్యా. నిజమేనైనా
మీ అందరం కూడా అట్టివారిమేనైనా. ఒకప్పుడు లోకంలో అంధకారంలో ఉన్న మా పరిస్థితులను ప్రభు, మా జీవితాలను ప్రభు నీ కుమారులుగా చేర్చుకొని, నీ కుమార్తెలుగా చేర్చుకొని మరలా వెలుగు సంబంధులుగా మమ్మల్ని నాయనా నువ్వు తీర్చినందుకు నీకు వందనాలు. వెలుగు సంబంధులుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలు. నీ బిడలుగా నీ కుమార్తెలుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. చేర్చుకున్న మేమునైనా మరలా నీ మాదిరి మాత్రమే మేము కలిగి ఉండడానికి, నిన్ను మాత్రమే మేము చూడటానికి నాయన సహాయం దయచండి. ఇంకా లోకం వైపు తిరక్క, లోకంనైనా ప్రభునైనా నాయన ఆశల వైపు తిరగకుండా ప్రభునైనా నీ మార్గంలో ప్రభు మేము స్థిరపడటానికి, బలపడటానికి మీట్లో ఉన్న మా అందరికీ నాన్న ప్రభు సహాయం దయచేయమని, మా కుటుంబాలకి నాన్న సార్వత్రిక సంఘములకు దయచేయమని నాన్న వర్తమానం అందించిన నీ దాసురాలను దీవించండి. ఈ మీటింగ్ నడిపిస్తున్న నీ దాసులను దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జాన్సన్ గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. నిరంతరం